క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు మమ్మల్ని కూడా ఈరోజు వరకు తన సేవా పరిచర్యలో క్షేమంగా అనేక రకాల ఒడిదుడుకులు వచ్చినా తన మహాకృపను బట్టి పరిస్థితులన్నిటిలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయం కలుగు చేస్తాడని పౌలు చెప్పినట్లుగా ప్రభు ఆ విజయాన్ని అనుగ్రహించి ఈరోజు వరకు తన రెక్కల నీడలో భద్రపరిచారు. అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈ పగటి కాలం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యంలోంచి మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతున్నాను, చూడండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు ప్రభు. పిల్లరా, దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే పిలువబడిన వారట అనేకులట, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అదేంటి అని వాక్యలు గమనిస్తే, ఒక వివాహానికి కానీ ఒక విందుకు కానీ మనం పిలిచిన దానికన్నా ఎక్కువ మందికి ఏర్పాటు చేస్తాం. కానీ ఇక్కడ ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని వాక్యం చెప్తుంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన కొద్ది మందే అంటే ప్రభు అనేకులను పిలిచి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడా అంటే కాదు. ప్రభు అందరిని పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్పాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అని చెప్పాడు. ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలన్నది దేవునికి ఉద్దేశం. కానీ ఎందుకు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది అంటే, ఎంతమంది అయితే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించారో, ఎంతమంది అయితే వాళ్ళ పిలుపుని జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపులో నడుచుకున్నారో, ఎంతమంది అయితే దేవుడు పిలిచినటువంటి ఆ ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కొరకు నిజముగా పరిగెత్తారో, యథార్థ హృదయంతో పరిగెత్తారో, నమ్మకంగా దేవుని కొరకు జీవించారో, వాళ్ళు మాత్రమే ఏర్పరచబడ్డారు. చాలామంది పిలువబడ్డారు, కానీ వారు పిలుపులో సరిగా నడుచుకొనక, వాళ్ళ పిలుపు పట్ల సరైన అవగాహన లేక, ఆ పిలుపులో నమ్మకత్వాన్ని కనబరచక, ఆ పిలుపులో దేవుని కొరకు దేవుని ఉద్దేశాలను గ్రహించుకొని నడుచుకొనక చాలామంది వారి పిలుపును పోగొట్టుకొని విశ్వాసం విషయమై భ్రష్టులైపోయి, భక్తి జీవితంలో బలహీనలైపోయి, భయంకరమైనటువంటి అధోపాతాళానికి, లేకపోతే వారి పిలుపులోంచి తప్పిపోయి వక్ర మార్గాల వైపు తిరిగిపోయి వారి జీవితాలని పతనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎంతమంది అయితే పిలువబడ్డారో ఆ పిలువబడిన వారిలో ఎవరైతే ఆ పిలుపుని గ్రహించుకున్నారో వాళ్ళే ఏర్పరచబడిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది అయితే పిలుపుని జ్ఞాపకం చేసుకుని, పేతురు గారు అన్నారు, సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటుని మీరు నిశ్చయించుకున్న వారైతే మీరెన్నటికీ తొట్టిల్లిపోరు అన్నాడు. పిలుపుని ఎవరైతే జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపుని బట్టి వాళ్ళ ఏర్పాటు ఏంటో వాళ్ళు తెలుసుకొని ఎంతమంది అయితే నడుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఏర్పాటులో ఉండి నిలబడ్డారు. ఈ భయంకరమైన దినాల్లో ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి అపవాది భయంకరమైనటువంటి ఉచ్చులు పన్నాగాలు పన్నుతున్న దినాలు. అనేక మందిని దేవుని యొక్క సరళీకృతమైన మార్గంలో నుంచి తప్పించి వక్ర మార్గాల వైపు, దేవునికి విరోధమైన మార్గాల వైపు, లేఖనానికి విరుద్ధమైన మార్గాల వైపు అపవాది మళ్లిస్తున్న ఈ దినాల్లో సహోదరులారా, మన పిలుపుని, మన ఏర్పాటుని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అందుకే అన్నాడు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా సంపూర్ణ దీర్ఘశాంతంతో కూడిన ఆ వినయంతో మీరు నడుచుకున్నట్లయితే మీరు ఏర్పరచబడిన వారుగా నిలిచిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు అందుకే బతులాడుతున్నాడు ఎఫెసీ సంఘస్థుల్ని. ఇప్పుడు వాక్యమైన దేవుని బిడ్డలారా, ఏర్పరచబడిన వారిలో ఉండేటువంటి ఒక మాట మీకు చెప్పి ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తాను నేను. చూడండి, ఏర్పరచబడిన వారు అసలు ఎలా ఉంటారు, ఏర్పరచబడిన వారిలో మనం ఎలా గుర్తించగలుగుతాం అని మనం చూస్తే, బైబిల్లో దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు.
సౌలు తన పిలుపుని మర్చిపోయి, తన పిలుపుకు వ్యతిరేకంగా, తన పిలుపుకి తగినట్లుగా నడుచుకోనకుండా దేవుని మాటను పక్కన పెట్టి, దైవ సేవకుల మాటను పక్కన పెట్టి, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటకి అనుగుణంగా జీవించక తనకిష్టం వచ్చినట్లుగా, తన ఆలోచన పద్ధతి ప్రకారం, తన ఉద్దేశానుసారంగా నడుచుకొని సేవని పాడు చేసుకొని చివరికి అతను చనిపోయినట్లుగా, దైవాత్మను కోల్పోయినట్లుగా, దేవుని చేత విసర్జింపబడిన వానిగా, తృణీకరించబడిన వానిగా సౌలు మార్చబడ్డాడు. దేవుడు సౌలుని సదాకాలము తన యొక్క రాజ్యం మీద అతన్ని ఉంచాలని సంకల్పించాడు. కానీ సౌలే దాని స్వభావాన్ని బట్టి, ఆ పిలుపు యొక్క విలువని, ఆ పిలుపు యొక్క మాధుర్యాన్ని గ్రహించుకోలేక సౌలు తన పిలుపుని పోగొట్టుకుంటే, దేవుడు తనకన్నా ఉత్తముడైన దావీదుని ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా, ఏర్పరచుకోబడినటువంటి దావీదులో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మీకు చెప్తాను. దావీదు జీవితంలో మనం గమనిస్తే, ఒకసారి గొల్లియాతు ఇశ్రాయేలు మీదకి వచ్చి సవాలు చేస్తున్నప్పుడు సౌలు భయపడ్డాడు, దావీదు అన్నదమ్ములు భయపడ్డారు, ఇశ్రాయేలు భయపడ్డారు. అప్పటి వరకు ఎన్నో దినాల నుంచి ఆ గొల్లియాతు భయంకరంగా వారి మీద గర్జిస్తూ, వారిని భయపెడుతూ, సవాలు విసురుతుంటే అందరూ భయపడుతుంటే దావీదు వచ్చి అంటాడు కదా, నేను అతని మీదకి యుద్ధానికి వెళ్తాను, యుద్ధము యెహోవాదే అని చెప్పి ధైర్యంగా వెళ్ళి ఆ గ్రౌండ్లో గొల్లియాతు ముందు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు పొందిన ఆత్మను బట్టి. అతను పొందిన ఆత్మ పిరికి ఆత్మ కాదు, కానీ దత్తపుత్ర ఆత్మ చేత నింపబడ్డాడు. కాబట్టి దావీదు ధైర్యంగా నిలబడ్డాడు. పిల్లరా, దేవుని వాక్యం ఏంటంటే, మీరు దేవుని చేత ఏర్పరచబడి ఆ ఏర్పాట్లో మీరు కొనసాగుతున్నట్లయితే మీరు పరిస్థితుల్లో కానీ, శత్రు సమూహం ఎదుట కానీ, ఈ లోకంలో కలుగుతున్న నిందల్లో కానీ, అవమానాల్లో కానీ, లేకపోతే ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి శత్రుత్వాలు వచ్చినా ఆ పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావంటే నీ పిలుపును నువ్వు నిశ్చయించుకున్నప్పుడు, ఆ పిలుపులో నడుచుకోవడానికి సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి ఆ ఏర్పాట్లో కొనసాగించబడతారో వాళ్ళు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. దావీదు దినమునకు 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థన చేశాడు. ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో గడిపేవాడు, ఎల్లప్పుడు దైవ సన్నిధిలో ఉండేవాడు. కనుక దేవుని ముందు నిలబడే ధైర్యం, దేవుడి ముందు గడిపే అనుభవం దావీదుకు ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా నిలబడగలిగాడు. ఈరోజు వాక్యమైన దేవుని పట్లరా, ఈరోజు మన ఎదుటిన్న పరిస్థితుల్లో ధైర్యం చెడిపోయావా? పిరికితనం కలిగి ఉన్నావా? భయపడుతున్నావా? సౌలు భయపడి, దావీదు అన్నదమ్ములు భయపడ్డారు, కానీ దావీదు భయపడలా. కారణం, తను పొందిన ఆత్మ, తను గడుపుతున్న దైవ సన్నిధిని బట్టి అతనిలో ఆ ధైర్యం ఉంది. దేవుని సన్నిధిలో గడిపేవారు దేవుని ఆత్మ పూర్ణులై ఉంటారు. ఆత్మ పూర్ణులైన వారు ధైర్యంగా దేవుని ఎదుట, సమస్యల ఎదుట కూడా నిలబడగలుగుతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాక్యమైన నీవు పరిస్థితుల్లో ధైర్యంగా ఉన్నావా, లేకపోతే పిరికితనం కలిగి ఉన్నావా? దావీదు అంత గొల్లియాతుని 40 రోజులు సవాలిసిన అంత వ్యక్తిని కూడా చిన్న రాయితో కొట్టి చంపేశాడు. యుద్ధం యెహోవాదే అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి పిల్లరా, మొట్టమొదటిగా ఏర్పరచబడిన వారిలో ఉండే లక్షణం అంటే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఎలా వస్తుందని చెప్పాను? పరిశుద్ధాత్మని వలన, దైవ సన్నిధిలో గడిపే అనుభవాన్ని బట్టి వాళ్ళ ధైర్యం కలిగి ఉంటారు. ఈరోజు నీవు పరిస్థితులకు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో ఎక్కువసార్లు రాయబడింది భయపడకమని చెప్పి. దేవుడు యెహోషువ చెప్తున్నాడు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. ప్రభు మోషేతో చెప్తున్నాడు భయపడొద్దని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో, సేవలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, లేకపోతే నీకు ఆర్థిక సమస్యలు గొల్లియాతులాగా, నీకు సేవలో ఎదురవుతున్న శత్రుత్వాలు గొల్లియాతులాగా, నీ ఆధ్యాత్మిక జీవితంలో పోరాటం గొల్లియాతులాగా నిలబడి ఉన్నా యుద్ధం యెహోవా చేస్తాడు అన్న ధైర్యం పరిశుద్ధాత్ముడి పూట నీకు కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాక్యం దేవుని బిడ్డలారా, పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటాం, అది నీ ఏర్పాటుని నీకు గుర్తు చేస్తుంది. పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటాం, నీ పిలుపు నీకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏర్పరచబడిన వారు ఎలాగుంటారంటే, సమయం లేదు కనుక త్వరగా ముగిస్తుందని మాటని. సౌలు దావీదు యుద్ధానికి వెళ్తానని చెప్పినప్పుడు గొల్లియాతు యుద్ధాభ్యాసం చేసినవాడు, గొల్లియాతు నువ్వు జయించలేవని గొల్లియాతు యొక్క బలం గురించి మాట్లాడుతున్నాడు. కానీ దావీదు, నా దేవుడు ఎలుగుబంటి మీద జయమిచ్చాడు, నా దేవుడు సింహం మీద జయమిచ్చాడు, ఈ సున్నతులని పిలిస్తున్న ఎంత అని దేవుని శక్తి గురించి మాట్లాడుతున్నాడు.
చూడండి, ఏర్పరచబడిన వారు విశ్వాసంతో దేవుని బలాన్ని ఆధారం చేసుకుని, విశ్వాసంతో దేవుని శక్తిని గురించి మాట్లాడుతుంటే పిలుపులోంచి తొలగిపోయేవాళ్ళు. ఏర్పరచబడినట్టు పరిస్థితులను తొలగిపోయారు. ఎలా ఉంటారంటే వాళ్ళు శత్రు సమూహాన్ని గురించి, ఈ లోకంలో కలుగుతున్న పరిస్థితులకి భయపడిపోతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, వెలుపట ఉండేవారిలో పిరికి వారు కూడా ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు పిల్లరా. ఏర్పరచబడిన వారిలో ధైర్యం ఉంటుంది, ఏర్పరచబడిన వారిలో విశ్వాసం ఉంటుంది, ఏర్పరచబడిన వారిలో ఆ దైవికమైన సన్నిధిలో గడిపే అనుభవాలు వారికి ఉంటాయి. ఈరోజు వాక్యం నీవు ఏం మాట్లాడుతున్నావు? నీ సమస్య గురించి మాట్లాడుతున్నావా? శత్రు సేవలో ఎదురైన శత్రుత్వాన్ని గురించి మాట్లాడుతున్నావా? లేదా మనుషులు పెట్టే నిందకు భయపడుతున్నావా? లేదా ఆర్థిక సమస్యలకు భయపడుతున్నావా? లేదా అవమానాలకు భయపడుతున్నావా? వీటన్నిటిని జయించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఈ పూట మనం భయపడద్దు. అందుకే వాక్యం చెప్తుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. అంటే ఆ ఏర్పాటుని, ఆ పిలుపుని గ్రహించుకున్న వారు మాత్రమే ఏర్పాటులో కడ వరకు కొనసాగలుగుతారు. ఈ అంచె దినాల్లో దేవుని వాక్య ప్రకారం ధైర్యం తెచ్చుకొని ఆత్మపూర్ణులమై దైవ సన్నిధిలో గడుపుతూ ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటను దీవించుగా. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల ఈ వాక్యమైన ప్రజల్లో ధైర్యాన్ని, విశ్వాసాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలుగజేసి వారి ప్రతి సమస్యను చూడిపించి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకున్నాను. యేసు నామమున అడిగి పొంది నామమున